మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం ఉంటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. కీర్తనల గ్రంథం 149వ కీర్తన 4వ చరణం చివరి మాట, ఆయన దీనులను రక్షణతో అలంకరించును. చదివినటువంటి వాక్య భాగంలో దీనత్వం అనేటువంటి మాటను మనం చూస్తున్నాం. ప్రభు ఈ లోకానికి తన మహిమను విడిచి శరీరధారిగా దిగి వచ్చినప్పుడు ఆయన యొక్క జన్మ విధానం చూసినప్పుడు ఎంతో దీనత్వమును ధరించుకున్నవాడుగా, ఎంతో తగ్గించుకున్నవాడుగా, మహిమ కంటే కూడా మనిషి యొక్క రక్షణకు విలువ ఇచ్చిన వాడుగా, తనను తాను దీనునిగా, అర్పణగా, బలిగా అర్పించుకున్నవాడుగా, మన కొరకు బలియాగమైనటువంటి వధించబడినటువంటి గొర్రెపిల్లగా మనకు కనిపిస్తాడు. ఆయన యొక్క ధర్మము దీనత్వమును ధరించుకున్న వాడుగా ఈ లోకానికి వచ్చుట, నశించిపోతున్న మన కొరకు ఆయన దీనత్వమును ధరించుకున్నాడు. అయితే ఇక్కడ మనం చదివినటువంటి వాక్య భాగంలో ఆయన దీనులను రక్షణతో అలంకరిస్తాడు. ఎవరైతే ఆయన దీనత్వమును చూచి, ఎవరైతే ఆయన జన్మను గూర్చినటువంటి మర్మమును ఎరిగిన వారుగా, ఎవరైతే ఆయన యొద్దకు వస్తారో వారు దీనులుగా మార్చబడతారు. ఆ దీనత్వమును చూచిన వారు మాత్రమే దీనులుగా మార్చబడతారు. ఆ విధంగా దీనులుగా మార్చబడిన వారిని ఆయన రక్షిస్తాడు. ఆ రక్షణ అనేటువంటి అలంకరణతో ఆయన అలంకరిస్తాడు. నేను ఈ వాక్యం ఉంటున్నటువంటి నా ప్రియ సహోదరులరా, మనము దీనులుగా మార్చబడిన వారంగా, ఆయన దీనత్వమును చూచిన వారంగా రక్షణను పొందుకున్నట్లయితే మనం నిజమైనటువంటి అలంకరణను, రక్షణ అనేటువంటి అలంకరణను పొందుకున్న వారంగా ఉంటాం. దీనిలో ముఖ్యమైనటువంటి అంశం, మనము దీనులుగా మార్చబడినప్పుడు మాత్రమే ఆయన రక్షణను మనం పొందుకుంటాం. గర్వము, అహంకారము, అతిశయము, డంబము, వ్యర్థమైనటువంటి మాటలు, తమను తాము గొప్ప చేసుకునేటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నట్టయితే అట్టివారు రక్షణ పొందుకున్నాము, బాప్తిస్మము తీసుకుని ఉన్నాము అని చెప్పుకుంటూ ఉన్నప్పటికీ, మారు మనసును కూడా పొందుకొని ఉన్నాం అని చెప్పుకుంటూ ఉన్నప్పటికీ, పరిశుద్ధాత్మతో మేము నింపబడి ఉన్నాం, మేము పరిశుద్ధాత్మను నడిపించబడుతున్నామని అనుకుంటూ ఉన్నప్పటికీ వారిలో దీనత్వం లేనందుచేత నిజమైనటువంటి సత్యరక్షణను వారు పొందుకోలేని వారుగా నిలిచి ఉన్నారు అన్నటువంటి సంగతి వాస్తవం. నేడైతే మనము దీనత్వమును ధరించుకున్న వారంగా రక్షణను పొందుకున్నట్లయితే మనం నిజమైనటువంటి రక్షణను పొందుకున్న వారంగా ఆయన రాజ్యానికి వారసులుగా మార్చబడతాం. ఇది దీనత్వంలో ఉన్నటువంటి మొట్టమొదటి ఆశీర్వాదం. మరియు దీనత్వంలో ఉన్నటువంటి రెండవ ఆశీర్వాదాన్ని మనం చూసినట్లయితే సామెతల గ్రంథం 3వ అధ్యాయము 34వ వచనం 2వ మాట, దీనుని ఎడల ఆయన దయచూపును. ఇక్కడ మనం చూస్తున్నాం, ఎవరైతే దీనత్వమును ధరించుకుని ఉంటారో వారి ఎడల ఆయన దయ చూపిస్తాడు. అందుకే పేతురు కూడా తన పత్రికలో అంటాడు, మీరు దీనులై మిమ్మల్ని మీరు తగ్గించుకునుడి, దీన మనస్కులుగా మీరు ఉండండి, మీరు దీనత్వమును ధరించుకోండి, ఆయన అహంకారులను ఎదిరించి దీనులకు కృపనిస్తాడు అని. అవును, మనము దీనత్వమును ధరించుకున్నప్పుడు మనకు ఆయన కృప చూపుతాడు, అహంకారులను ఎదిరిస్తాడు. మనలను ఓడింప చేయాలని, పడవేయాలని పన్నాగాలు పన్నుతున్న వారిని వెలివేసి మనకు ఆయన కృప చూపిస్తాడు. వారిని ఎదిరించి మనకు ఆయన మెండైనటువంటి కృపను అనుగ్రహిస్తాడు. నేటి వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులరా, మనము కృపను పొందుకోవాలి అని తలంచినట్లయితే మనం మొట్టమొదటిగా దీనత్వమును ధరించుకునవలసిన వారమై ఉన్నాము. ఇది దీనత్వంలో ఉన్నటువంటి రెండవ ఆశీర్వాదం. కృప పొందుకున్నట చేత మన కార్యములు సఫలపరచబడతాయి. కృప పొందుకున్నట చేత ఆయుష్కాలము పొడిగించబడుతుంది. కృప పొందుకున్నట చేత ఆయన ఉద్దేశాన్ని గ్రహించగలుగుతాం. కృప పొందుకున్నట చేత ఆయన నడిపింపులో మనం సర్వసత్యములో నడిపించబడగలుగుతాం, నిత్యరాజ్యానికి వారసులుగా మార్చబడగలుగుతాం. కనుక మనము దీనులముగా మార్చబడి దేవుని యొక్క కృపను పొందుకుందాం. మూడవదిగా మనం చూస్తాం, యోబు గ్రంథం 5వ అధ్యాయము 11వ వచనం, అట్లు ఆయన దీనులను ఉన్నత స్థలములలో ఉంచును. ఇక్కడ మనం చూస్తున్నాం, దీనులను ఆయన హెచ్చింప చేస్తాడు, ఉన్నత స్థలముల మీద ఉంచుతాడు. దేశం యొక్క ఉన్నత స్థలములను ఎక్కింప చేస్తాడు. ఎక్కలేని ఎత్తైన కొండకు ఆయన ఎక్కింప చేస్తాడు. ఇది దీనత్వంలో ఉన్నటువంటి మూడవ ఆశీర్వాదం. మనం హెచ్చింపబడాలి, ఉన్నత స్థాయికి చేరుకోవాలి, ఉన్నత చదువులను అభ్యసించాలి, మంచి స్థాయిలో ఉండాలి, జ్ఞానాన్ని పెంపొందించుకోవాలి, మనం మనదైనటువంటి శైలిలో ఓ ప్రత్యేకమైనటువంటి స్థానంలో నిలబడి ఉండాలి అని యోచించినట్లయితే నిశ్చయముగా మనం దీనత్వమును ధరించుకునవలసిన వారమై ఉన్నాము. హెచ్చింపబడాలి అని కోరుకున్నట్లయితే మొట్టమొదటిగా దీనత్వము ధరించుకోవలసిన వారమై ఉన్నాము. ఇది దీనత్వంలో ఉన్నటువంటి మూడవ ఆశీర్వాదము. మరియు నాలుగవ విషయాన్ని చూస్తాం,
యెషయా గ్రంథం 66వ అధ్యాయము 2వ వచనం మధ్యలో మాట, ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టి ఉంచుచున్నాను. ఇక్కడ మనం చూస్తున్నాం, ఎవరైతే దీనత్వమును ధరించుకొని ఉంటారో, ఆయన కొరకు కనిపెట్టుకుని ఉంటారో, ఆయన మాట మీద ఆశ పెట్టుకుని ఉంటారో వారిని ఆయన దృష్టి ఉంచుతున్నాడు అని చూస్తున్నాం. సర్వోన్నతుని యొక్క దృష్టి మన మీద ఉండుట అనేది ఎంతో ఆశీర్వాదకరమైనటువంటి విషయం. ఆయనే గనక దృష్టి ఉంచినట్లయితే ఆ దృష్టిలో ఉన్నటువంటి ఆశీర్వాదాలు అనేకములై ఉన్నవి. ఐగుప్తు బానిసత్వంలో ఉన్నటువంటి ఇజ్రాయేలీయులను ఆయన దృష్టి ఉంచి చూచాడు. వారి బానిసత్వపు బంధకాలు కట్లు తెంపబడి వారు స్వతంత్రులుగా స్వేచ్ఛయుక్తులుగా మార్చబడ్డారు. పాలు తేనెలు ప్రవహించు సమృద్ధి కలిగినటువంటి కనాను దేశానికి చేర్చబడ్డారు. కేవలం ఆయన దృష్టి ఉంచుట చేత. అబ్రహామును ఆయన దృష్టి ఉంచాడు. అబ్రహాముకు కొదువుగా ఉన్నటువంటి సంతానమును ఆయన అనుగ్రహించాడు. ఎబ్బేజును దృష్టి ఉంచాడు. అందరి చేత వెలివేయబడినప్పటికీ అన్ని కోణాలలో ఎబ్బేజును హెచ్చింపచేశాడు. దావీదు మీద దృష్టి ఉంచాడు. ఎన్నిక లేనివాడుగా ఉన్నప్పటికీ ఎన్నికైన వాడుగా గొప్ప స్థాయిలో రాజుగా దేవుడు నిలబెట్టాడు. ఇంకా మనం చూస్తున్నట్లయితే దేవుని యొక్క దృష్టి ఉండుట చేత కలిగేటువంటి ఆశీర్వాదాలు పొందుకున్న వారు అనేకులు మనకు తటస్థిస్తారు. నేటి వాక్యం ఉంటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, మన మీద ఆయన దృష్టి ఉండుట అనేది ఎంతో ఆశీర్వాదకరమైనటువంటి శ్రేష్టమైనటువంటి అంశం. మనం ఆయన దృష్టిలో ఉండాలి అని కోరుకున్నట్లయితే మనం మొట్టమొదటిగా దీనత్వమును ధరించుకొనవలసిన వారమై ఉన్నాము. దీనత్వము లేని ఎడల మనం ఆయన దృష్టిని పొందుకోలేము. దీనత్వము లేని ఎడల గర్విష్ఠులుగా మార్చబడి ఆయన దృష్టిలో నిలవలేని వారముగా ఆశీర్వాదానికి దూరముగా నిలవబడవలసి వస్తుంది. కనుక దీనత్వము పొందుకున్నట్లయితే, దీనత్వము ధరించుకున్నట్లయితే ఆయన దృష్టి ఉంచి హెచ్చింపచేస్తాడు, గణపరుస్తాడు. ఇది దీనత్వంలో ఉన్నటువంటి 4వ ఆశీర్వాదం. ఈ క్లుప్త సందేశముల ద్వారా ఈ ప్రాముఖ్యమైనటువంటి విషయాలను ధ్యానించడానికి ప్రభు మనకు సహాయం చేసి ఉండగా, ఈ దీనత్వము అనేటువంటి మాటలో ఉన్నటువంటి దీవెనలను మనం గ్రహించిన వారంగా దీనత్వమును ధరించుకున్నట్లయితే రక్షణ పొందుకుంటామని, దీనత్వమును ధరించుకున్నట్లయితే కృపను పొందుకుంటామని, దీనత్వమును ధరించుకున్నట్లయితే హెచ్చింపబడతాము అని, దీనత్వమును ధరించుకున్నట్లయితే ఆయన దృష్టి ఉంచుతాడని అతి శ్రేష్టమైనటువంటి విషయాలను మనం గ్రహించుండగా అట్టి విధంగా మనం దీనత్వమును ధరించుకుందాం. ఒకవేళ దీనత్వమును ప్రక్కన పెట్టి గర్వముతోనూ అహంకారంతోనూ మన జ్ఞానంతోనూ మన సొంత ఆలోచనలతోనూ ప్రభువును ప్రక్కన పెట్టి మందిరానికి దూరం అవుతూ సన్నిధిని విడిచిపెట్టి వాక్య ధ్యానాన్ని ప్రక్కన పెట్టి ఆరాధనను విడిచిపెట్టి లోక ఇచ్ఛలతో, లోక ఆశలతో, లోక ఆలోచనలతో, లోక స్నేహంతో మనం ముందడుగు వేసినట్లయితే దీనత్వం నుండి దూరముగా వెళ్ళిపోయినట్లుగా దాని యొక్క అర్థం. కనుక దీనత్వమును ధరించుకుని ఆయన సన్నిధికి చేరినట్లయితే ఆ దీనత్వంలో ఉన్నటువంటి దీవెనలను ఆయన సమృద్ధిగా అనుగ్రహిస్తాడు, దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు, అనేకులకు దీవెనకరంగా మారుస్తాడు. ఈయన దేవుని మాటలు ప్రతి వాని హృదయంలో నీరు కట్టి ఫలింపు చేయను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. తలల వంచి కన్నులు మూసినట్లయితే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపి కరుణ కటాక్షం గల నా తండ్రి, నా ప్రభు వాక్యాన్ని ప్రతి వారిని మీ నిండాలుగా దీవించండి, ఆశీర్వదించండి. దీనత్వమును ధరించుకున్నట్లయితే ఆ దీనత్వంలో ఉన్నటువంటి ఆశీర్వాదాలను మేము పొందుకుంటామని, రక్షణను పొందుకుంటామని, కృపను పొందుకుంటామని, ఘనతను పొందుకుంటామని, మీ దృష్టిని కలిగి జీవించగలుగుతామని, మీ కనుచూపులో భద్రతను పొందుకుంటామని మీరు సెలవిచ్చారు నా తండ్రి. ఈ వాక్యంలో ప్రతి వారు దీనత్వం ధరించుకున్న వారుగా మీ ఆశీర్వాదానికి యోగ్యులుగా మీరు మార్చండి. మీ వాక్యం చేత వారిని బలపరచండి. ఇంకా వారి ప్రతి అవసరతను అక్కర్ను నీ మహిమేశ్వరులో తీర్చి నీ రాకడ రాజ్యాన్ని సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.